40 సంవత్సరాల రాజకీయ అనుభవం చాణక్యుడిగా దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రతిభాశాలి, ఓటమిలో వెనక్కి తగ్గని ధైర్యశాలి, గెలుపులో కేవలం ప్రజల సంక్షేమం కోసమే తప్పించే రాజకీయ నాయకుడు, ప్రజల పక్షాన నిలిచే అసలైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. గెలిచిన వెంటనే బాధ్యతలు తీసుకొని ఇచ్చిన మాటను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు బాబు. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మొదటి 5 సంతకాల హామీని అమలు చేశారు. ముందుగా చూసుకుంటే మెగా డిఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. మొదటి హామీ అయిన మెగా డిఎస్సీపై తొలి సంతకం పెట్టిన సీఎం చంద్రబాబు నిరుద్యోగుల సమక్షంలోనే 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. అయితే నిరుద్యోగుల కళ్ళలో ఆనందం కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉన్నత చదువులు చదువుకొని కూడా రిక్షాలు తొక్కాల్సిన దుస్థితి జగన్ రాష్ట్ర యువతను తీసుకొచ్చి వెళ్లాడని, అలాంటి వారందరికీ చంద్రబాబు అధికారంలోకి రావడం ఒక వరమని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సీ మీద సంతకం పెడతాం అనేది చాలా ఆనందకరమైంది. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక నానా సంఘం లాగి కూలి పనులకి వెళ్ళి రిక్షాలు కూడా లాక్కుని అంటే ఇంట్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతిని రిక్షాలు తొక్కిన సంఘటనలు కూడా మనం చాలా చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ పెడతాం అనేది చాలా ఆనందదాయకమైంది. నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. డిఎస్సిలో ఉద్యోగాల కోసం ఎంతోమంది మరి కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటూ డిఎస్సి కోసం ఎదురు చూడటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరుద్యోగులకి డిఎస్సి ఏర్పాటు చేసి ఉద్యోగాల కల్పనలో ముందుంటారని చెప్పి నమ్మించి మోసం చేసిన సంగతి మనం చూసాం. అయితే గత ప్రభుత్వం మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలో రాగానే మొదటి సంతకం మీద డిఎస్సి ఫైల్ మీద పెడతానని చెప్పి తన మాటను నిలబెట్టుకున్నందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గత ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో మొదటి సంతకంగా ఈ డిఎస్సిని మరి త్వరలోనే చేస్తానని చెప్పడం కూడా మేము అందరం సంతోషిస్తాం. ఇక ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఇచ్చిన రెండో హామీపై రైతుల సమక్షంలోనే రెండవ సంతకం చేశారు. తమ సొంత భూములకే రక్షణ లేకుండా పోయిందని, తమ భూమిపై ప్రభుత్వ అధికారుల అజమాయిషీ ఏంటా అని గుండెల్లో అనుక్షణం భయపడుతూ బ్రతికిన వారంతా చంద్రబాబు చేసిన రెండో సంతకంతో ఊపిరి తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిన్న 5 ముఖ్యమైనటువంటి వాటి మీద సంతకాలు పెట్టి ఉన్నారు. దానిలో ఒక ల్యాండ్ యాక్ట్ నాకు ఖచ్చితంగా అందరికీ మంచిది. పోతే ఆ ల్యాండ్ యాక్ట్ అనేది గత గవర్నమెంట్ చెప్పిన విధానం మీద పాస్బుక్లు కానీ రిజిస్ట్రేషన్ కాగితాలు కానీ అన్నీ కూడా వాళ్ళ కాడ పెట్టుకుని జిరాక్స్ ఇస్తామని చెప్పేసి ప్రచారం జరిగింది. అలా కాకుండా ప్రతి ఒక్కరికి ల్యాండ్ యాక్ట్ కింద ఒరిజినల్స్ ఇచ్చి ఈ కోర్టు కేసులు కూడా తగ్గించేదానికి గట్టిగా ప్రయత్నం చేయాలని నా కోరిక. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినందుకు అభివృద్ధిలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి, మనకి అభివృద్ధి జరుగుతుందని గట్టిగా నమ్ముకుంటూ ఈ ల్యాండ్ యాక్ట్ని జాగ్రత్తగా చేసి కోర్టు కేసులు తగాదాలు తగ్గించవలసిందిగా కోరుతున్నాను. నేను ఒక రైతుని. మా తాతల కాలం నుంచి వచ్చిన ఆస్తి నాకు ఒక 9 ఎకరాలు మా నాన్నగారు ఇస్తే అందులో 2 ఎకరాలు అమ్ముకుని 7 ఎకరాలు పొలం ఉంది నాకు. మా ఆస్తి మీద అతనికి ఏం హక్కు? కోర్టులకు వెళ్ళటానికి కూడా లేకుండా గవర్నమెంట్కి చెప్పుకోవాలంట. అసలు వీడు దొంగోడు, దేశాన్నే దోశాడు, మా ఆస్తిని కూడా దోసేసేవాడు. ప్రజలందరూ ఐకమత్యంతో ఆయన సాగనంపారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మా ఆస్తులు మాకు ఉండేవి కాదు. మేము కూడా అడుగు తినాల్సిన పరిస్థితి తెచ్చేవాడు. అన్నా క్యాంటీన్ మూసేశాడు. అట్లాగే అన్నం పెట్టే రైతుని నాశనం చేద్దామని చూశాడు. సర్వనాశనం అయిపోయాడు. ఆడి జీవితంలో కోలుకోడు. ఇంకొకసారి ఆడికి వెళ్ళడం అనేది ఉండదు, చరిత్ర ఉండదు. మన ముఖ్యమంత్రి నిన్న 5
సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలకు పెంపు దస్త్రం పైన లబ్ధిదారుల సమక్షంలో 3వ సంతకం చేశారు సీఎం చంద్రబాబు. దీంతో వికలాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఖర్చులకు, మందులకు కావాల్సిన ఆర్థిక సాయం చంద్రబాబు ద్వారా ఖచ్చితంగా లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా వికలాంగులకు రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది వికలాంగులందరికీ కూడా పెన్షన్ పెంచుతూ మొదటి సంతకం చేయడాన్ని వికలాంగుల హక్కుల వేదిక నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఏదైతే వికలాంగులకి పెన్షన్ పెంపుదల చేస్తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలు మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం వికలాంగుల పెన్షన్లు పెంపుదల చేస్తాము. వికలాంగులకి అందరికీ కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వితంతువులు వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెంచుతాము 4,000 రూపాయలు అని చెప్పి ఇచ్చిన హామీ మేరకు నిన్న ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం చేయడం జరిగింది. అలానే ఎన్డీఏ కూటమికి మా వికలాంగుల హక్కుల వేదిక తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలో వికలాంగులకు అండగా ఉంటాను, మీ ఓట్లన్నీ కూడా మాకు వేయండి, మీకు కావాల్సిన సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తానని చెప్పినటువంటి కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి మేము వికలాంగుల హక్కుల వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విహెచ్పి వికలాంగుల అధ్యక్షుడిగా దోర్నాల మండలంలో పనిచేస్తున్నాను. ఈనాడు మనకు తెలుగుదేశం పార్టీ 3,000 నుండి 6,000 రూపాయలు పింఛను పెంచడంలో వికలాంగులం చాలా సంతోషంగా ఉన్నాము. అట్లాగనే గతంలో కూడా మాకు నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 పింఛను పెంచడం జరిగింది. అలాగనే స్కూటర్లు వికలాంగులకు ఎన్నో సేవలు చేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని మేము వికలాంగులందరము ఈ మండలంలోని అందరము తెలియజేస్తున్నాము. అట్లాగనే ఈ కూటమి తరఫున ఈ కూటమిలో ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ వారికి ప్రత్యేకంగా వికలాంగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఒకరి మీద ఆధారపడకుండా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎల్లప్పుడూ ఈ తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని ఈ సభాముఖం మీకు తెలియదు. స్కిల్ సెన్సెస్ పై 4వ సంతకం చేసిన చంద్రబాబు యువతకు చదువుతో పాటు స్కిల్ కూడా చాలా అవసరమని చంద్రబాబు నిరంతరం చెబుతూ ఉంటారు. ఇండియన్ యూత్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నప్పుడే భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందన్న బాబు మాట. ఇక అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై విద్యార్థుల సమక్షంలో 5వ సంతకాన్ని చేశారు చంద్రబాబు. బడుగు బలహీన వర్గాలు 5 రూపాయలకే భోజనంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు వల్లనే తమ కడుపు నిండిందని, కానీ ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితుల వల్ల తమకు చాలా అన్యాయం జరిగిందని, అయితే ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ధన్యవాదాలు. గతంలో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టాడు. మాలాంటి బడుగు బలహీన వర్గాలు ఎక్కడికి వెళ్ళినా 5 రూపాయలు పెట్టి భోజనం చేసి కమ్మగా మా పని మేము చేసుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ అన్నా క్యాంటీన్లు ఎత్తేశారు. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఉండి లేని సంవత్సరాలు మాకు వచ్చే జీతాలకి కానీ ఏదే కానీ మాకు గిట్టుబాటు అవ్వక అన్నా క్యాంటీన్లో తిని అట్లా మేము గడుపుతూ ఉండేవాళ్ళం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు ఎత్తేసి మా నోటికాడు కుర్తీశాడు. మళ్ళీ మా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మళ్ళీ అన్నా క్యాంటీన్ మొదలు పెడుతున్నారు. మా అందరికీ ఒక గుప్పడి అన్నం పెట్టే పరిస్థితి తెచ్చాడు. 5 రూపాయలు భోజనం కానీ టిఫిన్ అనేది అది అందరికీ మంచి. ఉండవడానికి కాదు, లేనవడానికి కాదు, అక్కడ బయటికి వెళ్తాం మనమే, ఆ డబ్బులు ఉండవు. 5 రూపాయలు భోజనం అనేది ఎవరైనా వెళ్ళి చేస్తామని చెప్పకుండా వెళ్తారు, చూసుకుంటారు, పనులు చూసుకుని వస్తున్నారు. ఇవాళ అది తీసేయడం వల్ల 3 మంది ఇబ్బందులు పడ్డారు. తాపి పని వాళ్ళు అంటే లేక అప్పుడు ఇబ్బందులు పడి ఎంతోమంది భోజనాలు లేక అల్లాడిపోయారు, పనులు లేక, డబ్బులు లేక. అదే 5 రూపాయలు భోజనం ఉందనుకో అందరూ శుభ్రంగా తిని వెళ్ళేవాళ్ళు.
ఇక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మొదటి 5 సంతకాల హామీని అమలు చేశారు చంద్రబాబు నాయుడు. దీంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.